కాసు బదనామైనది బజార్లో అని రాశాడు. శివలింగంలో విశేషం లేదు. విశేషం ఎక్కడుందంటే కృష్ణుడి వలె తెలంగాణ మురుస్తాంది జైలులోనే అనాలి అని అనుకుంటాం కదా మనం. తెలంగాణ ఉద్యమం అనేది జైల్లో మురుస్తుంది అనాలి. కానీ మళ్ళీ ఒకసారి ఆలోచించండి, కాన్షియస్గా ఆలోచిస్తే కృష్ణుడి వలె తెలంగాణ మురుస్తాండు జైలులోన. ఇక్కడ మురిచేవాడు ఉపమేయం ఉపమానంలో మనకు లీడ్ ఉపమేయాన్ని తీసుకున్నాడు. కృష్ణుడు మురుస్తుంది, కృష్ణుడి వలె తెలంగాణ మురుస్తాండు జైలులోన ఎవరిని కంసుని బట్టి వధించడానికి, కంసుని బట్టి వధించడానికి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే ఈయన అంతకంటే చాలా సరళంగా బయట వచ్చిన పాటలు చాలా విన్నాడు. బ్రహ్మానంద రెడ్డి నీ బతుకు ప్రజల దొడ్డి, పుట్టింది ఆంధ్ర పుట్టుక, పెరిగింది తెలంగాణ, మా డబ్బు దోచినావు ఆందోళనకి ఇచ్చినావు, ఓ బ్రహ్మానంద రెడ్డి నీ బతుకు ప్రజల దొడ్డి. ఇలాంటి పాటలు బయట రాస్తున్నాయి. దానికి భిన్నంగా గేయానికి కొంచెం వచనానికి గేయానికి మధ్యలో ఉండేటటువంటి కవిత, ఈ కవిత ఆలోచి రాశారు. అట్లా ఆలోచిస్తూ ఉంటే పేరువారం జగన్నాథం అని ఇక్కడ ఇదే ప్రాంతం కవి పైగంబర కవి ఉంటూ ఆయన కూడా ఒకడు